శుభోదయం. మనం ఇప్పుడు వాల్మీకి రామాయణం సుందరకాండ 37వ సర్గలో ఉన్నాం. సూక్ష్మ రూపంలో సింసుపా వృక్షం మీద నుండి సీతాదేవితో రామకథ అంతటినీ కూడా, అప్పటి వరకు జరిగినటువంటి రామకథ అంతటినీ కూడా ప్రస్తావించి, ఏమో నా స్వామి ఎప్పుడు వస్తాడో, నన్ను ఎప్పుడు తీసుకువెళ్తాడో, అప్పటి వరకు నేను జీవించి ఉంటానా అని నిరాశకు నిస్పృహకు లోనైనటువంటి సీతమ్మతోటి, నీవు పృష్ఠమారోహమే దేవి మా వికాంక్షస్వ శోభనే. అమ్మా, నీవు నా వీపు మీద గనక ఆసీనమై ఉంటే చంద్రునితోనూ మహా తేజస్శాలి అయిన సూర్యునితోనూ సంభాషిస్తున్నట్టుగా నిన్ను ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళి రాముడి దగ్గరికి చేరుస్తాను అన్నాడు ఆంజనేయుడు. కానీ సీతాదేవి అందుకు అంగీకరించలేదు. అంతేకాదు, నీవు అత్యంత చిన్న శరీరం ఉన్నవాడివి, నీవు నన్ను ఎట్లా తీసుకువెళ్తావు అని చెప్పి సందేహాన్ని వెలిపుచ్చింది. ఆ మాటలు ఆంజనేయుడికి అవమానంగా భావించాడు. తనని చిన్నబుచ్చుతోంది అనుకున్నాడట. అందుకని వెంటనే ఆయన తన యొక్క శరీరాన్ని పెంచాడు. ఎలా? సతస్మాత్ పాదపాదీమాన్ ఆప్లుత్య ప్రవగర్షభ తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్. ధీశాలి అయినటువంటి, అంటే బుద్ధిమంతుడైనటువంటి ఆ కపివరుడు ఒక్కసారిగా చెట్టు వేదిక నుండి కొంత దూరం వరకు చేరి సీతాదేవికి నమ్మకం కలిగించడానికి తన యొక్క శరీరాన్ని పెంచసాగాడు. అంటే ఇంతసేపు కూడా రామకథని చెబుతున్నంతసేపు సూక్ష్మ రూపంలోనే చెట్టు కొమ్మల మధ్యలో దాగి ఉన్నటువంటి ఆంజనేయుడు ఒక్కసారిగా చెట్టు మీద నుంచి దూకి ఆ చెట్టు వేదికకి దగ్గరగా ఒక రూపాన్ని పొందడానికి ప్రయత్నిస్తున్నాడట. తతో వర్ధితుమారేభే సీతా ప్రత్యయ కారణాత్ మేరుమందర సంకాశో బభౌ దీప్తానల ప్రభ. అతడు పర్వత సదృశ్యుడి, మేరు పర్వత గిరులతో సమానంగా పెరిగి అగ్రతో వ్యవతస్తేచాం సీతాయా వానరోత్తమ. మందరగిరులతో సమానంగా పెరుగుతూ ప్రజ్వలించుతున్నటువంటి అగ్నిజ్వాలలాగా వెలుగొందుతూ సీతాదేవి ఎదుట నిలిచాడు ఆంజనేయుడు. హరిహి పర్వత సంకాశ తామ్రవక్త్రో మహాబల వజ్రదంష్ట్రనఖో భీమో వైదేహీమిదమబ్రవీత్. పర్వత సదృశుడై ఎర్రని ముఖము కలవాడును, మిక్కిలి బలశాలియు, వజ్రముల వలె తీక్షణమైనటువంటి కోరలు, గోళ్ళు, భయంకరమైనటువంటి ఆకారం కలిగిన ఆంజనేయుడు సీతాదేవితో ఇలా నమ్మబలుకుతున్నాడు. నీవు ఇంత సూక్ష్మరూపుడివి, చిన్నవాడివి, నీవు నన్ను ఎలా వీపు మీద తీసుకువెళతావు అని సందేహించింది సీతమ్మ తల్లి. సముద్రాన్ని దాటి వచ్చినటువంటి మహావీరుడు ఆ పని చేయగలడా లేదా అనేటటువంటిది ఆందోళనతో ఉన్నటువంటి ఆవిడ మనస్సుకి తట్టలేదు. దానితో తన యొక్క విరాట్ రూపాన్ని చూపించడానికి హనుమంతుడు, అంటే ఆమెకు నమ్మిక చేయటానికి హనుమంతుడు తన యొక్క రూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంతేగాని తాను గొప్పవాడిని అనేటటువంటి ప్రదర్శన కాదట. అక్కడ ఆ అమ్మకు తన యొక్క రూపాన్ని, నిజరూపాన్ని చూపించి ఆమెకు నమ్మకం కలిగించడానికి ఆంజనేయుడు ప్రయత్నిస్తున్నాడు అని చెబుతున్నాడు వాల్మీకి. స్వస్తి.